ఓం శ్రీ ఆదిపరాశక్తి దేవి నమః. జూన్ 16 మంగళవారం రోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మన ఆదిపరాశక్తి దేవాలయంలో శివుడికి ఈసారి 108 కలశాలతో పాటు 108 కొబ్బరి బోండాలతో అభిషేకం జరుగుతుంది. మరియు రుద్రాభిషేకంతో పాటు రుద్ర హోమం కూడా జరుగుతుందండి. ఇది చాలా విశేషం. జ్యేష్ఠ మాసంలో నిజ జ్యేష్ఠ మాసంలో శివుడికి 108 కలశాలతో పాటు కొబ్బరి జలాలతో అభిషేకం చాలా విశేషం. ఈ పూజలో పాల్గొన్న వారికి ఎటువంటి దరిద్రాలు ఉన్నా తొలగిపోతాయి. ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా కనీసం ఒక 6 కొబ్బరి బోండాలు తీసుకొని రండి. యథావిధిగా స్వామికి భస్మం, గంధం, పువ్వులు, పండ్లు, తేనె, చక్కెర, బిల్వాలు, అరటి పండ్లు, మిగతా పూజ సామాన్లు అన్నీ కూడా తీసుకొని ఆలయానికి రండి. ఉదయం 10 గంటలకి అభిషేకం, అర్చన, హోమం అన్నీ మొదలవుతాయి. మీకు 108 కొబ్బరి బోండాలతో అభిషేకం చేస్తే విశేషం ఏంటి, ఇలా చేయడం వల్ల మీరు ఎంతటి శక్తిని పొందుతారో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. గుడికి రాలేని వాళ్ళు కనీసం ఇంట్లో అయినా కూడా స్వామికి కొబ్బరి బోండాలతో, నారికేల జలాలతోని అభిషేకం చేసుకోండి. ఆలయానికి వచ్చేవాళ్ళు ఆలయంలో చేసుకోండి. ఏ పూజ అయినా ఆలయంలో చేస్తే 10 రెట్లు ఫలితం ఎక్కువగానే ఉంటుంది. ఆలయంలో ఉండే పవిత్రత, ఆలయంలో ఉండే శక్తి వేరుగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆలయానికి వచ్చి అభిషేకంలో పాల్గొనండి. ఓం నమ శివాయ. మీ అందరికీ ఆ అమ్మ ఆదిపరాశక్తి దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.